టమాటా రవ ఇడ్లీ. సాధారణంగా ఇడ్లీ అంటే మినపప్పు రవ ఈ కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటాం. మరి ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మరి ముందుగా టమాటా రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టొమాటో రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, అల్లం తురుము కొద్దిగా, ఇంగువ చిటికెడు, నానబెట్టిన గోధుమ రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. టొమాటో రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం ముందుగా మనం గోధుమ రవను నానబెట్టుకున్నామండి. మిగతావన్నీ కూడా మామూలుగా మన ఇంట్లో ఉండేవి. అండ్ టొమాటో అంటే చిన్న, అది చెప్తాను, లాస్ట్లో చెప్తాను టొమాటో రవ ఇడ్లీ ఎందుకన్నాము అని చెప్పి. అయితే గోధుమ రవ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకు చాలా మంచిగా హెల్ప్ చేస్తుందని చెప్తాను నేనైతే. ఎందుకంటే గోధుమ రవను ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ వారానికి 4-5 సార్లు నేనే తీసుకున్నాను. నేను చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా గోధుమ రవ్వను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అందులో ఎంతో కొంత కార్బ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే అవి త్వరగా మనకు షుగర్ లాగా కన్వర్ట్ అవ్వవు. సాధారణంగా వైట్ రైస్ ఏంటి, మనం తిన్న వెంటనే షుగర్లా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా గోధుమ రవ్వ వెంటనే కన్వర్ట్ అవ్వదు. కాబట్టి మనకు షుగర్ ఉన్న వాళ్లకు, క్యాలరీస్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్లకు మన గోధుమ రవ్వని ఎక్కువగా ఆప్ట్ చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు కూడా అస్సలు ఉండవు అనమాట. ఎందుకంటే ఫైబర్ ఉన్నప్పుడు, డైజెషన్ బాగా అయినప్పుడు కాన్స్టిపేషన్ అనే సమస్య కూడా ఖచ్చితంగా ఉండదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వాళ్లకు, గ్లూకోజ్ లెవెల్స్ని చక్కగా ఒక కంట్రోల్లో పెట్టాలి అనుకున్న వాళ్లకు చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇప్పుడు మనకి గోధుమ రవ్వతో ఉప్మా తయారు చేసుకుంటాము. తర్వాత అన్నంలాగా కూరలు పప్పులు అవి కలుపుకొని తింటూ ఉంటాము. మరి ఇడ్లీల పరంగా చూస్తే ఏంటి, బాంబాయి రవ్వ మామూలుగా సూజీ ఏదైతే ఉంటుందో అది మనము ఇడ్లీ తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ గోధుమ రవ్వతో ఎంతమందికి వచ్చు, చాలా మంది తెలియదు యాక్చువల్గా. అందుకే ఈరోజు తెలుసుకుందాం గోధుమ రవ్వతో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలి. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న వేయించుకునే ప్రాసెస్ చేద్దామండి. ఒక పోపు వేయించుకోవాలన్నమాట. పోపు వేయించుకొని ఆ తర్వాత ఏం చేయాలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఒక 2 గంటల ముందు గోధుమ రవ్వ నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంటే మన ఇంట్లో పొద్దున మీరు 6 గంటలకు లేచిన తర్వాత 8 గంటలకు ఏం టిఫిన్ చేయాలో మీకు తోచనప్పుడు ఇది మీరు తయారు చేసుకోవచ్చు. చక్కగా గోధుమ రవ్వను ఒక 6 గంటలకి నానబెట్టేసుకున్నారంటే చక్కగా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నానబెట్టేసుకుంటే ఈ ప్రాసెస్లో మీరు చక్కగా ఈ ఇడ్లీ తయారు చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా కాస్త నూనె, వేసుకున్నాక ముందుగా ఆవాలు, తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మనకి వేగిన తర్వాత ఆ తర్వాత మినప్పప్పు, ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలతో పాటు మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం. ఆ తర్వాత అల్లం తురిమేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు మనకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇంగువ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 1/2 స్పూన్ లేదంటే 1 స్పూన్, ఎవరి ఇష్టాన్ని బట్టి. కొంతమందికి ఇంగువ టేస్ట్ ఎక్కువ నచ్చదు, అలాంటప్పుడు 1/2 స్పూన్ వేసుకోవచ్చు. కానీ మంచిదండి, ఇంగువ చాలా చాలా మంచిది. ఆ తర్వాత రవ, నానబెట్టుకున్నటువంటి గోధుమ రవ కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం.
ఇలా నానబెట్టుకున్న గోధుమ రవ్వ ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అంటే ఒకవేళ గోధుమ రవ్వ నానబెట్టలేదు అనుకోండి, అయినప్పటికీ కూడా మీరు వేసుకోవచ్చు. దీని మధ్య మళ్ళీ మనం చక్కగా రుబ్బుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నానబెట్టుకున్నా వేసుకోవచ్చు, నేను పెట్టుకోకుండా వేసుకోవచ్చు. కానీ పెట్టుకుంటే రుచికరంగా ఉంటుంది. అది నానబెట్టుకుంటే వచ్చే కమ్మదనం వేరు, నానబెట్టుకోకపోతే వచ్చేటువంటి రుచి వేరు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా, ఇక యాక్చువల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ప్రస్తుతానికి. సో ఇంతవరకు మనం ఏం చేసామండి, పోపు లాగా వేసేసుకున్నాము. ఆ తర్వాత గోధుమ రవ్వ, నానబెట్టుకున్న గోధుమ రవ్వని చక్కగా మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మిశ్రమాన్ని, ఈ గోధుమ రవ్వను ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కావాల్సినంత పెరుగు వేసుకుందాం. ఇది ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు ఏది చేసినా కూడా, ముఖ్యంగా ఇడ్లీలు ఇటువంటివి ఏది చేసినా కూడా పెరుగు కంపల్సరీ వేసుకుంటాం కాబట్టి పెరుగు వేసుకుందాము. కొంచెం నీళ్లు కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే కదా, సో ఆ విధంగా కలుపుకుందాం. కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు చూసారా, ఉప్పు వేసేసుకుందాం. అంటే మన కన్సిస్టెన్సీ తెలిసిన తర్వాత వేసుకుంటే బెటర్ కదండి. ఉప్పు వేసుకొని ఆ తర్వాత కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఇది పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. అలాగే ఎప్పుడు మన కామన్గా చేసుకునేటువంటి ఆ ప్లేన్ ఇడ్లీస్ కూడా రోజు తింటే బోరే. నిజం చెప్తున్నాను, నాకే బోర్ అండి. ఎందుకు అబద్ధం చెప్పడం. అంటే నార్మల్ ఇడ్లీస్ అనేవి ప్రతిసారి అవే తింటుంటే కాస్త బోర్ కొడుతుంది. ఎందుకంటే ఇడ్లీ కొన్ని నైజం అలాంటిది కాబట్టి. కానీ ఇలా స్పెషల్గా ఇలా కొత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇడ్లీ పాత్రను రెడీగా పెట్టుకున్నాం కదా. ముందుగా ఇక్కడ నీళ్లు పోసేసుకుందాం. ముందుగా ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసేసి స్టవ్ వెలిగించేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ పాత్ర తీసుకొని దీనికి చక్కగా కాస్త నూనె లేదంటే నెయ్యో సంథింగ్ రాసుకొని టొమాటో రవ ఇడ్లీ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి టొమాటో పిక్చర్లోకి వస్తుంది అనమాట. ఇలా ముందుగా టొమాటోస్ పెట్టేసుకుందాం. ఇలా చక్కగా టొమాటోస్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ గోధుమ మిశ్రమం ఏదైతే ఉందో అది మనం చక్కగా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా అన్ని ప్లేట్స్లోకి వేసేస్తాం. ఇది చక్కగా మనకి డిన్నర్ లాగా కూడా చాలా బాగుంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ లాగా కూడా 100% చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది బాక్స్లోకి పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఎందుకంటే మనకు వచ్చేది మసాలా ఐటెం కదా, అన్నీ ఉన్నాయి కాబట్టి, మనకి ఇందులో పోపు అది ఉన్నాయి కాబట్టి ఇది మనకు బాక్స్లోకి పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది. నీళ్ళు కూడా కొంచెం వేడెక్కిపోయింది కాబట్టి ఈ ప్లేట్ని ఈ పాత్రలోకి పెట్టేసుకుందాం. మనం ఇందులో సోడా అది ఏం వేయలేదు కాబట్టి ఇలా పొంగే ఏదైతే అస్సలు ఉండదండి. అందుకు నేను కొంచెం ఫుల్గానే వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు వెయిట్ చేస్తే టొమాటో రవ ఇడ్లీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. కాస్త చల్లారింది కూడా, ఒకసారి చూద్దాం. మన ప్లేట్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో. టొమాటో వింగ్స్ అనమాట. ఇది టొమాటోకి రెక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇంత అందమైన ప్లేట్లో మనం చక్కగా సర్వ్ చేసుకుందాము టొమాటో రవ ఇడ్లీ.
ఇలా చక్కగా వేడి వేడిగా రుచికరమైన ఆరోగ్యకరమైన టొమాటో రవ ఇడ్లీ తయారైపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టొమాటో రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, అల్లం తురుము కొద్దిగా, ఇంగువ చిటికెడు, నానబెట్టిన గోధుమ రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. టొమాటో రవ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం తురుము, కాస్త ఇంగువ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నానబెట్టుకున్న గోధుమ రవ్వ వేసి ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కాస్త పెరుగు, కొంచెం నీళ్లు, సరిపడా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీరను వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి అవి మరిగేలోపు ఇడ్లీ పాత్రకు నూనె రాసుకొని ముందుగా టొమాటో రింగ్స్ ని పెట్టి దానిపై మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద కాసేపు ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో రవ ఇడ్లీ రెడీ.